సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ నూతన నెలలో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడక్కర్లేదు, బాధింపవారు నీకు దూరముగా నుందురు. ప్రియకుమారులకు మాతే యెషయా గ్రంథము అనేక సార్లు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదా ప్రజలు చెరలో ఉన్నారు. వారి జీవితంలో బలమైన బాధ ఏంటి అంటే వారు స్వదేశం నుంచి విదేశంలోకి రావడం. చాలా సంవత్సరాలు వారు ఇతర దేశాలు యుద్ధాలు జరిగాయి, కానీ వారు ఎప్పుడు కూడా యూదా దేశాలను విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు చూసినప్పుడు బబులోనికి వచ్చేస్తున్నారు. ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. దేవుని యొక్క లేఖన ప్రకారం అయితే వారు 70 సంవత్సరాలు ఉండవలసినది. ఇంకా ఈ ఒక విధంగా చెప్పాలంటే ఒక 56 నుంచి 66 వరకు ఏమంటారంటే ఇంకా చివరి దశ, అంటే చెర తర్వాత ఉన్న కాలం, ఇంకా చివరికి వచ్చేస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం వారు చెప్తుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇంక మిమ్మల్ని ఎవరు బాధ పెట్టరు. ఇదిగో నేను మీకు విడుదల చేయబోతున్నాను. నిజముగానే కోరేష్ రాజు వచ్చి వారు విడుదల చేస్తున్నాడు. వారు మరలా సురక్షితంగా వారి పట్టణానికి వెళ్ళడం జరిగింది. మరలా ఎప్పుడు కూడా వారు బబులోని యొక్క చెరకు వెనక్కి రాలేదు. నిజమే ప్రియకుమారులకు మాతే, ఈ ఉదయకాల సమయంలో నీ ముందు కూడా బాధించేవాడు ఉన్నారేమో. ఒకవేళ మాటలతో, చేతలతో, వారి యొక్క ఆలోచనతో నువ్వు చాలా కృంగిపోతున్నావేమో. నీ మీద అనేక మంది నిందలు వేస్తున్నారని దిగులు చెందుతున్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు భయపడనకన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉంటానని దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది. ప్రియకుమారులకు మాతే, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇదిగో ప్రభు మీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ నూతన నెల ఒకవేళ నీ ముందు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయేమో, చాలా ఆందోళనతో ప్రారంభిస్తున్నావేమో, ఈ ఉదయం చాలా భారంగా ఉందేమో. కానీ గమనించు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా భయపడవసరం లేదు. నేను బాధింపాను, నేను దూరం చేయబోతున్నాను, వారి నుంచి విడుదల చేయబోతున్నాను. నేను నమ్ముతున్నాను ప్రసంగమ్మ, ఈరోజు ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆందోళన చెందక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు వందనాలు. నీ బిడ్డని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాదీవులతో నింపండి. అయినా వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవా నీకు వందనాలు. అయినా వారు ఏదైతే అడుగుతుండగా వాటిని యేసు నామమున నెరవేర్చిన నీ అద్భుతమైన కార్యం చేయండి. మరొక ఈ నూతన నెల అయినా భారభరితమైన స్థితి తీసివేయండి. ప్రతి భయాన్ని యేసు నామం ద్వారా వచ్చండి. ఏదైతే నిజంగా అడుగుతుండగా వాటిని మీరు నెరవేర్చబడుతున్న దేవా నీకు వందనాలు. నీ కార్యాలు నూతన పరిచి వారికి బంధకాలు యేసు నామమును విడుదల చేసి ఈరోజు ప్రభు ఏదైతే వారు ప్రారంభిస్తున్నారో వాటిని నేను ప్రతిఫలింప చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆందోళన చెందొద్దు, ప్రభు నీకు విడుదల చేయను గాక. ఆమేన్.